కానీ సీనియర్ యాక్టర్స్తో చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట లోపల షివరింగ్గా అనిపిస్తుంటుంది కదా. ఎంత ఎన్ని సినిమాలు చేసినా మన ఎదురుగుండా ఒక సీనియర్ ఉన్నారంటే ఖచ్చితంగా లోపల ఒక చిన్న షివరింగ్ ఉంటుంది. దాన్ని ఎలా దాటుకుని వచ్చేవాళ్ళు మీరు ఈ సినిమా విషయానికి వస్తే? అనిపించలేదు. వాళ్ళ పాత సినిమాలు చూడడం, వాళ్ళు ఎలా చేస్తారు అన్నది, ఈ రిహార్సల్స్ కానీ ఈ ప్రిపరేషన్ కానీ ఉండేదా? ఈ సినిమాలో మీ మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఆవిడకి సంబంధించిన పాత క్యారెక్టర్. మ్యామ్ యాక్చువల్లీ పాత క్యారెక్టర్ ఆస్క్డ్ మీ టు వాచ్. యాక్చువల్లీ షీ స్టార్టెడ్ యాక్టింగ్ అపారెంట్లీ when she was I think 13 or 14 years old. యమలీల సినిమా అప్పుడు. సో ఆ స్టోరీస్ చెప్పారు. ఐ వాచ్ బిట్స్ అండ్ పీసెస్ కానీ ఐ వాస్ ఫ్యాసినేటెడ్. 13-14 years కి లైక్ షీ వాజ్ ద లీడింగ్ లేడీ. అవును, క్రేజీ అనిపించింది. అనకాపల్లి ఎలా ఉండేది అంటే అక్కడ జనం వాళ్ళు వెల్కమింగ్ కానీ అక్కడ ఫుడ్ కానీ? లాట్స్ ఆఫ్ లవ్ అండి. వాళ్ళందరూ చాలా 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 దే గివ్ us లాట్ ఆఫ్ లవ్. మోర్ లైక్ ఇంకా గెస్ట్ హాస్పిటాలిటీగా లైక్ కలిపేసుకుంటారు ఇంకా లైక్ ఫ్యామిలీ మెంబర్స్. నాకు కూడా లెట్స్ సే ఫర్ లంచ్ ఇట్స్ నాట్ లైక్ ఒక క్యారేజ్ ఫ్రమ్ సమ్ క్యాంటీన్. రాజా గారు యూస్ టు గెట్ హిస్ ఫాదర్ పాస్డ్ అవే నౌ, బట్ అంకుల్ తాతగారు సార్ యూస్ టు మేక్ హిస్ హిస్ ఓన్ ఫార్మ్ టు టేబుల్ కాన్సెప్ట్ ఇన్ అనకాపల్లి. ఫార్మ్ టు టేబుల్ కాన్సెప్ట్. సో ఆయనే పండించిన బెండకాయ బీరకాయ కుక్ చేసి నా కోసం చిన్న బాక్స్ లో తెచ్చి పెట్టి, వెరీ స్వీట్ ఆఫ్ దమ్. పైగా జనం కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఏంటంటే ఆ ఊరి పేరుతో ఒక సినిమా రావడం వాళ్ళకు కూడా కొంచెం ఎమోషనల్ టచ్. అది ఈ పుణ్య షూటింగ్ చేస్తున్నాం కదా, రాజా గారు నాయుడు గారు ఇప్పుడు సార్ ఇంకెంతసేపు సార్ అనకాపల్లిలో తలెత్తుకోలేకపోతున్నాం సార్ అంటే మాట. సో వర్క్ అయిపోతే రిలీజ్ చేయడం కదండి. సో ఐ థింక్ దే ఆర్ వెరీ హ్యాపీ నో. బొప్పన్న గారితో ఎలా ఉండేదండి వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఎందుకంటే కొన్ని షార్ట్లు చూస్తే ట్రైలర్లో అని నాలుగు బయట పెట్టి ఒక చాలా క్రేజీగా అనిపించింది. పైగా పెద్ద పెద్ద సినిమాలు చేసి వచ్చిన యాక్టర్, లేటెస్ట్గా పుష్పలోనే మళ్ళీ పుష్పతో లింక్ ఉంది అలాంటి యాక్టర్. సో ఎలా ఉండేది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? మేము పుష్ప 2 కలిసి సంధ్యాకి వెళ్ళామండి. మీరు ఇద్దరు కలిసి వెళ్ళారు? మేము 40 people గ్యాంగ్ వెళ్ళాం. సంధ్య 35 members చూసాం. సో అప్పుడు అంటే హీఈస్ టూ స్వీట్. ఇట్స్ లైక్ వర్కింగ్ విత్ అ ఫ్రెండ్ సిన్స్ వి బిల్డ్ దట్ బాండ్ కాబట్టి ఇట్ వాస్ ఫన్. సరే, అలాంటి యాక్టర్లని ఎలా చూస్తారు సార్? మెథడ్ యాక్టర్ లాగా అనిపిస్తుంటారు నాకు. ఆయన అయితే పుట్ ఇట్, ఈ సినిమా ఎండింగ్లో క్లైమాక్స్ సాంగ్ ఉంటుందండి. ఆ సాంగ్ కోసం ద ప్రిపరేషన్ నీడెడ్. ఐ థింక్ ఈజ్ నాట్ సో ఫ్లూయెంట్, అంత తెలుగులో అంత ఫ్లూయెంట్గా మాట్లాడారు. కర్ణాటక నుంచి ఉన్నారు ఆయన. ఆ ట్యూన్ విని ఎవరో పాడి పంపిస్తే రోజు కార్లో లేకపోతే మనం ఊరికే ఉన్నప్పుడు కూడా పాడుకుంటూ ఉండేవారు, వింటూ ఉండేవారు. సో అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ ఆల్సో ఈ పుట్ ఇన్. లిప్సింగ్ కోసం ఆయనే పాడారు, నిజంగా పాడారు ఆయన పాడారు. సో సమ్మన్ ఎల్స్ సాంగ్ ఇట్. ఓకే. దాని తర్వాత ఇట్స్ దట్ సీన్ అది చూస్తే బాగుంటుంది. రైట్. సో ఆయనే ఇంకా నా వాయిసే ఉంటే ఇంకా క్రేజీగా ఉంటుందని ఆయనే పాడేశారు. ఓకే. సెట్లో ఆయనే పాడారు. తర్వాత డబ్బింగ్ స్టూడియోలో మళ్ళీ ఆయనే పాడారు. ఆయన వాయిసే ఉంటుంది. ఓకే ఓకే. హీ ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ లైక్ యాసెట్ ఫర్ ద ఫిల్మ్. యాక్టింగ్ వైజ్ కానీ ఏమైనా ఆయన ప్రెజెన్స్ కానీ మేడ్ హ్యూజ్ డిఫరెన్స్. సో ఈ కథని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే బికాజ్ ఐ వోంట్ కాల్ హిమ్ యాజ్ అన్ యాంటాగనిస్ట్ సార్. నీదర్ వుడ్ లైక్ ఎగ్జాక్ట్ యాంటాగనిస్ట్, బట్ ఐ వోంట్ సే ఈజ్ లైక్ a villain or something. It's about two friends. Right. It's just about ఒక idiom ఉంటుంది, షో మీ యువర్ ఫ్రెండ్స్ ఐ షో యూ హూ యూ ఆర్. లైక్ మీ చుట్టూ ఉన్న బట్టి నిన్ను కూడా జడ్జ్ చేస్తారు. సో అబౌట్ హౌ క్యారెక్టర్ లుక్స్ అప్ టు హిమ్ అండ్ గోస్ ఇన్ ద రాంగ్ పాత్ అండ్ దట్ హౌ దట్ అఫెక్ట్స్ హిస్ లైఫ్. దట్స్ ద స్టోరీ. సో ఇట్స్ నాట్ లైక్ ఈజ్ అ విలన్, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ అ నైస్ క్యారెక్టర్. సరే, మీరు ఈ సినిమాని ఎంచుకోవడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? నేనంటే అండి, లైక్ ఐ సెడ్ ఎర్లియర్, నాకు ఐ డోంట్ లైక్ దట్ బ్లాక్ అండ్ వైట్ క్యారెక్టర్స్. నాకు ఆ మధ్యలో ఆ గ్రే షేడ్ నాకు కొంచెం నచ్చింది. అది నాకు దీంట్లో బాగా అనిపించింది. అండ్ నాకు క్యారెక్టర్ ఒక ఎమోషనల్ ఆర్క్ బాగా నచ్చింది దీంట్లో. ఇట్ కెన్ బీ విత్ ద ఫ్యామిలీ, ఇట్ కెన్ బీ ఫర్ ద గర్ల్ కానీ. ఐ రియలీ లైక్ దట్. రైట్. చాలామంది యంగ్ హీరోలు ఎలా ప్లాన్ చేసుకుంటుంటారు అంటే కెరీర్ని, ఫస్ట్లో కొన్ని లవ్ స్టోరీలు చేద్దాం, 1-2 లవ్ స్టోరీలు చేద్దాం, తర్వాత మాస్ సినిమా చేద్దాం, తర్వాత కొంచెం యాక్షన్ డోస్ పెంచుతాం, ఇలా ప్లాన్ చేస్తుంటారు యంగ్ హీరోలు చాలామంది. పెద్ద పెద్ద స్టార్ ఇంటి నుంచి వచ్చిన హీరోలు కూడా సేమ్ ఇలాంటి డిజైన్ అయితే ఒకటి కనిపించేది. మీకు మరి అలాంటి ప్లానింగ్స్ ఏం లేవా? అంటే మీ ఫ్లోలో వచ్చిన క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్తున్నారా?